హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఆవగింజ ఎంతమంది చూశారండి? ఏంటి కొంతమంది ఆవగింజ చూడలేదంట, రోజు తింటూనే ఉంటారు. ఆవగింజ కంటికి కనపడదండి, చాలా చిన్నది. అది కనపడదు, కానీ ఏం చేస్తుంది? రుచినిస్తుంది. అది కరిగిపోతుంది, అందులో ఆ పదార్థం అంతటికి రుచినిస్తుంది. చిన్నదే అది. నీ విశ్వాసం కనబడక్కర్లా, నువ్వేమి దండేసుకోక్కర్లా, కానీ నీ విశ్వాసం అనేది నీ జీవితంలో అన్ని విషయాల్లో అది కనబడాలి. విశ్వాసం అంటావు, ఇట్లా మాట్లాడతావేంటి అన్నాడు ఎవడన్నా ఎప్పుడు నిన్ను? కొంతమంది అలా విశ్వాసం అంటావు, ఇలా మాట్లాడతావేంటి? విశ్వాసం అంటున్నావు, ఇలా చేసావేంటి? నీ విశ్వాసం కనపడాలి. నీ విశ్వాసం నీ మాటల్లో కనపడాలి, నీ క్రియల్లో కనపడాలి, నీ బ్రతుకులో కనపడాలి. ఇటువంటి అల్ప విశ్వాసులారా, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి అది పోలేదంటే నీకు ఎంత లేదన్నమాట విశ్వాసం. పెద్ద విశ్వాసం అని చెప్తారు కొంతమంది. విశ్వాసం అనే దాన్ని డిమాన్స్ట్రేట్ చేయలేము, మనం చూపించేది కాదు. అది మిళితమైపోయింది, అది లీనమైపోయింది. విశ్వాసుల జీవితాల్లో, నా జీవితాల్లో విశ్వాసం అనేది చెప్పుకునేది కాదు, తగిలించుకునేది కాదు, డబ్బా కొట్టుకునేది కాదు, కానీ వారి జీవితంలో అది కనపడుతుందండి. ఆవగింజను మీరు 2 ఏళ్ల మధ్యలో పెట్టుకొని దాన్ని పగలగొట్టండి, చూద్దాం. పగలదు. అది చిన్నదే కానీ గట్టిది. ఏంటండి? గట్టిది. అది అల్ప విశ్వాసం కాదు, మనకి గట్టి విశ్వాసము కావాలి, తట్టుకునే విశ్వాసం కావాలి. యోబు లాంటి వాడు ఎంత విశ్వాసం ఉంచాడంటే దేవుని ముందు ఎన్ని ఉపద్రవాలు తట్టుకున్నాడండి, ఎన్ని నష్టాలు తట్టుకున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. అల్ప విశ్వాసమా, కొలిచిచ్చిన విశ్వాసమా, ఆవగింజంత విశ్వాసమా? అసలు మనిషికి కొన్ని విషయాల్లో మనం సహజ విశ్వాసం ఉంది. మనిషికి సహజ, అసలు విశ్వాసం లేకుండా ఈ లోకంలో మనం బతకలేమండి. సహజమైన విశ్వాసం అండి. మీ దేవుడు ఉన్నాడా అని ఎవరన్నా అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? ఉన్నాడా? ఎట్లా నిరూపణ ఏంటి? ఎప్పుడైనా కనపడ్డాడు నీకు? ఎప్పుడు మాట్లాడాడా? మీ దేవుడు మాట్లాడతాడు, పాస్టర్ గారు చెప్తున్నారు కదా, మాట్లాడాడు నీతో మాట్లాడానా? 4-5 సార్లు అడగగానే అవును కదా మాట్లాడలేదే ఏంటండి? మీ దేవుడు స్వస్థపరుస్తాడు అన్నావు కదా, నీకు ఎప్పుడు జబ్బులు రాలేదా? నువ్వు హాస్పిటల్కి వెళ్ళలేదా? ఎక్కడ నడుస్తుంది దేవుడు అని అడిగాడు అనుకోండి, ఏమవుతున్నారు ఇప్పుడు? దేవుడు ఉన్నాడనే నిరూపణ అడుగుతున్నారండి చాలామంది. దేవుడు ఉంటే చూపించమని అడుగుతున్నారు. అసలే విశ్వాసం అనేది ఈ చిల్లర విషయాల్లో దేవుని బిడ్డలమైన తర్వాత ఇవన్నీనంటే బైబిల్ మీరు చదివితే బైబిల్లో ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ ఉందండి. ఎంతమందికి విశ్వాసములు వృద్ధి చెందాలని విశ్వాసం అండి. మనకి ఇప్పుడు బల్బ్ ఉంది, 100 వాట్స్ బల్బ్ ఉంది. ఇంతకుముందు 0 వాట్ బల్బ్స్ ఉండేవి. ఇప్పుడు అన్ని కొనుక్కోక్కర్లా, 100 వాట్స్ బల్బ్ కొనుక్కొని దానికి ఈ రిమోట్ కంట్రోల్ ఉంటే, ఏమంటారు దాన్ని, వాల్యూమ్ కంట్రోల్ లాగా మన ఫ్యాన్ స్పీడ్ తగ్గించినట్టు లైట్ కూడా వచ్చింది. దాన్ని ఏం చేయొచ్చు? 0 వాట్గా పెట్టుకోవచ్చు, 40 వాట్స్గా పెట్టుకోవచ్చు. ఫుల్ పెడితే 100 వాట్స్ వస్తుంది. విశ్వాసం అనేది ఉంది అనేది ఉంటే దాన్ని వృద్ధి చేసుకోవచ్చు. నీకు 0 వాట్స్ విశ్వాసమే ఉందేమో, దానికి ఇంకొక 4 తీసుకొచ్చి కలపాల్సిన అవసరం లేదు. దాన్నే
ఆ 0 వాట్స్, ఆ కొద్ది విశ్వాసం, ఆ అల్ప విశ్వాసాన్ని నువ్వేం చేయొచ్చు? వృద్ధి పొందేటట్టుగా చేయొచ్చు. ఎలా వృద్ధి పొందుద్ది? క్రీస్తుని గురించిన మాట, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. మీ విశ్వాస పరీక్షల్లో నన్ను శోధించి అన్నాడు ప్రభు. విశ్వాసానికి దేవుణ్ణి శోధించడం అంటే ట్రై గాడ్. దేవుడు చేస్తాడో చూస్తాడు, నేను చేస్తాడో నమ్ముతున్నాను అని నీవు అడిగి చూడు. ఏ విషయమైనా సరేనండి, ఏ విషయమైనా సరే, అది మీ శరీర అనారోగ్యాలు కానీ, మీ కుటుంబ సమస్యల విషయం కానీ, మారని మీ ఇంట్లో ఉన్న వ్యక్తుల విషయం కానీ, పరిస్థితుల విషయం కానీ, జాబ్ విషయం కానీ, ఇంటర్వ్యూ విషయం కానీ, గర్భఫలాల విషయం కానీ, ఏదైనా సరే విశ్వాసం వలన అసాధ్యమైంది ఏది లేదు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ అంచెదనములలో అనేక మంది విశ్వాసులు కూడా మోసగించడానికి సాతాను ప్రయత్నిస్తున్నాడన్న మాట. భూమి మీద విశ్వాసము కనుగొనలేని పరిస్థితి కలుగుతుందని చెప్పిన మాట మేము చూస్తున్నామయ్యా. ఇటు భయంకరమైన పరిస్థితుల్లో మా విశ్వాసమును కాపాడుకొనుటకు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన నీ వైపు చూస్తూ సాగుటకు సహాయం ఇచ్చేది. నా దేవుని కొరకు నేను పడిన సిగ్గు, నేను పడిన అవమానము, నేను పొందిన నష్టము, నేను పొందిన శ్రమలు, నేను పొందినటువంటి కీడు, వీటన్నిటి నుండి నాకు ప్రతిఫలం ఇవ్వడానికి నా ప్రభువు వస్తున్నాడు. ఆయన కొరకు చేసిన ప్రతి దాని కొరకు నాకు జీతం ఇవ్వడానికి, నన్ను మెప్పు ఇవ్వడానికి, నాకు కిరీటం ఇవ్వడానికి, జయించిన వాడిని తనతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టుకోవడానికి నా ప్రభువు వస్తున్నాడు. నా నిరీక్షణ విశ్వాసముతో ఈ లోకమును పెట్టగా ఎంచుకుంటూ, ఈ లోకములోని కార్యాలకు భయపడక, దేవునికి భయపడి వారిగా ఉండడం, మా ప్రాణము, మా సకల మార్గాలు ఎవరి చేతుల్లో ఉన్నవో ఆయనకు భయపడుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం వచ్చాయి. మా విశ్వాసమును స్థిరపరచుకున్నటకు, వృద్ధి చెందుటకు, నీకు ఇష్టలుగా జీవించుటకు సహాయం వచ్చాయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కల్వరి ప్రతిధ్వని, కల్వరి ప్రతిధ్వని.